నెల్లూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా పాల్గొని కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తూ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులను, వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత విద్యా వ్యవస్థ నాశనం చేశారని, త్వరలో ఎన్నికలు వస్తే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, విద్యార్థులు జీవితాలు, విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అన్నారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి తీసుకువస్తే దానికి జగన్ ప్రాణం పోసారని, నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేందుకు జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, 11 లక్షల భవిష్యత్తుకి సంబంధించి బడ్జెట్ లో కేవలం 2600 కోట్లు మాత్రమే కేటాయించినారని, వారిని మోసం చేస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వకపోవడం వల్లే కాలేజీలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు అని అన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తారని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. చదవాలన్నా సాధ్యమయ్యేది కాదు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఏ కులం గానీ మతంతో కానీ సంబంధం లేకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తా వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారుగా 2000 కోట్ల రూపాయలను ఒకే రోజు చెల్లించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి క్వార్టర్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి 3 బకాయిల్ని ఈ సంవత్సరం యొక్క 3 బకాయిలు మొత్తం 6 క్వార్టర్స్ బకాయిలు అన్నింటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు. రాబోయే సంవత్సరం ఫీజు పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే సుమారుగా 7,000 చిల్లర కోట్లు కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం 2,900 కోట్లు పెట్టారు. ఇవి ఏ మూలకు కూడా సరిపోవు. ఈ రోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేయడంతో పాటు తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారు. 15,000 రూపాయలు వస్తే ఫీజులు కట్టుకున్నామని. కానీ ఈ రోజు సుమారుగా 84 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతా ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వలేదు. అలా దాంట్లో చూస్తే అరాకొర నిధులు సుమారుగా 8,000 కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది. నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అయితే సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఆ 20 లక్షల మందికి ఈలోగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ₹1 ఇవ్వాల, ఈ సంవత్సరం కూడా ₹1 ఇచ్చే పరిస్థితి కనిపించట్లా. బడ్జెట్ లో దానికి ₹1 కూడా కేటాయించాల. పైపెచ్చి 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా.
ఆ 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటిని కూడా రాబోయేటువంటి 10 మెడికల్ కాలేజెస్ ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని రన్ చేయాలనుకుంటారో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా, పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ 17 మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమిలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక 3 సంవత్సరాల లోపలనే రాబోతాయి. వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని, మరలా మంచి జరుగుతుందని, ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సహా చెల్లించాలని, యువకులకి నిరుద్యోగ భృతి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేరుస్తూ వెంటనే వాళ్ళకి చెల్లింపులు చేపట్టాలని, బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, వీటి రెండుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలు ఏదైతే పెట్టారో ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము, మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి శాసన మండలి సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కని విని ఎరిగిన రీతిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అడ్డకెక్కించేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్ లో నిధులు కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఈ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈ రోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే హార్టికల్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికెట్ తీసుకుని ఏదైనా ఉన్నత విద్యకు వెళ్ళాలంటే అడ్డం లేకుండా మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సూపర్ 6 పేరిట మోసం చేసినట్టే విద్యార్థులకు కూడా బకాయిలు 3,200 కోట్ల రూపాయలు, 3,900 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించినటువంటి నిధులు అవసరమన్నాయి. 7,100 కోట్ల రూపాయలు ఉంటే బడ్జెట్ లో 2,600 కోట్ల రూపాయలు కేటాయించారంటే కనీసం ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా నిధులు సక్రమంగా కేటాయించలేదంటే కేటాయించినటువంటి నిధులు ఖర్చు పెడతాడా లేదనేటువంటి అనుమానం ఒక పక్క ఉంటే 7,100 కోట్లకి 11 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కేవలం 2,600 కోట్ల రూపాయలు 3వ వంతు నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు విద్యార్థులందరినీ మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తున్నాడు. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి తల్లికి వందనం అని చెప్పి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అందరికి ఎక్కడ పోయినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దాన్ని మాట్లాడకుండా ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు దాదాపుగా 84 లక్షల మంది పిల్లలుంటే వాళ్ళకి 12,000 కోట్లు అవసరం ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం 8,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాలుగా ఈరోజు లోకేష్ పని ఏమైందంటే అక్కడ తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి తప్ప నేనేమి చేస్తానని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో
ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసామని చెప్పుకోవాలనేటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి తల్లికి వందనం అని పేరు పెట్టి తల్లికి ఈ రోజు తోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 15,000, దాదాపుగా 24,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇప్పటికైనా బడ్జెట్ ను సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్. దీనితో పాటు ఈ రోజు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగమైన ఇస్తా, ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగులకు ఇస్తాను, 36,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు. పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం వస్తుంది దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా అసలు తన మాట హామీ ఇవ్వనట్టుగా ఈ రోజు నటిస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు 4 లక్షలు అన్నావు, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈ రోజు వాళ్ళకి 36,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ సంవత్సరానికి సంబంధించి 36,000 రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి 72,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు. కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు, మెడికల్ విద్య కాకూడదు, డాక్టర్ కాకూడదు. కాబట్టి మాకు విద్యా సంస్థలకు సీట్లు అవసరం లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఇంకెవరిని చూడలే. సీట్లు వస్తే కావాలని పాకులాడేటువంటి ముఖ్యమంత్రిని చూసాం. ఈ రోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము సీట్లు ఇస్తామంటే మాకు అవసరం లేదని చెప్పి రాశారు. వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చూశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, దాని ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప పేదవాళ్ళ గురించి, ప్రజల గురించి, విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, పాలసీ డెసిషన్ ఇది, నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి ప్రభుత్వానికి, చెవులుండి వెళ్ళలేనటువంటి చెవిటి ప్రభుత్వానికి, మెదడుండి తలకాయ పని చేయనటువంటి ఈ ముఖ్యమంత్రికి వీళ్ళకి మీ ద్వారా అయినా సరే మా గోడు వినిపించండి, మా ఆవేదన వినిపించండి, మా ఆక్రోశం వినిపించండి, దాని ద్వారా పిల్లలకి మేలు కలిగేటటువంటి చేయండి. మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈ రోజు వచ్చారంటేనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈ రోజు తల్లిదండ్రులు, ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ అందరం కూడా మేము తప్పనిసరిగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమం ఊపిరి పోసుకుని మరింత ఉధృతం అవుతుంది అనేటువంటిది ఆలోచన చేసి ఇప్పటికైనా ఒక మెట్టు దిగి నిధులు కేటాయించి ఈ 3 విద్యార్థులకి, యువతకి సంబంధించినటువంటివి అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చాలనుకున్నా, ఒకవేళ చంద్రబాబు నెరవేర్చకుండా మొండిగా వ్యవహరిస్తూ నేను ఎవరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువత పక్షాన నిలబడి అన్ని కార్యక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మాకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, దానితో పాటు ఈ రోజు ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, వార్డు సభ్యులు, సర్పంచులు అందరూ ఈ రోజు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.